వామ్మో వామ్మో ఇంత జనం. ఆ స్కూల్ దగ్గర నుంచి ఒక 3 కిలోమీటర్స్ వెనక్కి ఉంటారు నాకు తెలిసి. చూడండి వీడియోలో చూస్తున్నారు కదా, 3 కిలోమీటర్స్ వెనకలు ఉంటారు. 30 ప్రాంతాల్లో పంపుడు స్టోరేజ్ హైడల్ ప్రాజెక్టులు పెట్టేదానికి ప్రభుత్వం పరిశీలించింది. ఇప్పుడు 5 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చింది. కంపెనీలు వచ్చి ఇక్కడ సర్వే చేసి రాళ్లు పోతున్నారు. ప్రజలు నిర్దాక్షిణ్యంగా రాళ్లను కూడా తీసుకునేసారు. ఏ గ్రామ సభ జరపకుండా, పెసా చట్టం ప్రకారం ప్రజల అనుమతి లేకుండా, పంచాయతీ అనుమతి లేకుండా ఇక్కడ సెంటు భూ తీసుకోవడానికి లేదు, వాళ్ళకి హక్కు లేదు 5వ షెడ్యూల్లో. కానీ ఎవరికి చెప్పకుండా ఈరోజు కంపెనీలు అదాని, నవయోగ, షిరిడి సాయి లాంటి బడా కంపెనీలు ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళు మనుషులు పెట్టి ఇది షెడ్యూల్ ప్రాంతాన్ని కూడా మర్చిపోయి వాళ్ళ ఇష్టానుసారం లాక్కుంటా ఉంటే ఈ ప్రజలు మిరియాలు, పైగా అద్భుతమైనటువంటి ప్రకృతి ఇక్కడ మనం అడుగు పెడితేనే సువాసన వెళ్తున్నటువంటి పర్యావరణాన్ని అంతా కూడా నాశనం చేసి, పర్యావరణ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణే దీనికి అడవి తల్లి బాట పెట్టి అదాని బాటగా మార్చేది. ఈ రకంగా నిర్బంధంగా, దౌర్జన్యంగా, బలవంతంగా ప్రజల నోళ్లు నొక్కి వాళ్ళ ఘోష వినకుండా, వాళ్ళ గళ వినకుండా మేము ఈ పెట్టి తీరుతా ఉంటే మాత్రం ఈ ప్రభుత్వాన్ని ఇంటి దారి పట్టిస్తారు, మర్చిపోవద్దు అని చెప్పి నేను హెచ్చరిక చేస్తాను. నవయుగ కంపెనీకి దోచిపెట్టే ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు మాకొద్దు. 51 జీవో రద్దు చేయాలి. థ్యాంక్ యూ. పెద్దలు కూర్చోవలసిందిగా తెలుగు. కడుపులో పుట్టే మనిషి ఈ యొక్క మధ్యవలస గ్రామంలో చిట్టం వలసకి 4,300 కోట్లకు అమ్ముతాడా? ఎవరిచ్చారు అధికారం అని చెప్పి మనం ప్రశ్నించవలసిన అవసరం ఉంది. ఇదే కాదు, కుజ్జలి, ఇలాగెళ్తే కుజ్జలి, గుమ్మకోట. సభాధ్యక్ష సంఘం నాయకులు సురేంద్ర గారు, అలాగే మన అప్పన్న సంఘాల నాయకులు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే ప్రజాప్రతినిధులు ఈరోజు ఈ హైడల్ ప్రాజెక్టు వ్యతిరేకంగా తరలి వచ్చినటువంటి వేలాది మంది సోదరులు సోదరమణులందరికీ పూర్తిగా నిలబెట్టుకొని అమలు చేయటం లేదు ఈ ప్రభుత్వాలు. ఇక్కడ ఉపాధి కల్పిస్తామంటున్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ పెట్టేటువంటి ప్రాజెక్టుకి 1800 మందికి ఉద్యోగాలు వస్తాయట. నేను సవాల్ చేస్తున్నాను ఒకటే మాట, ఇప్పటి వరకు మీరు పెట్టినటువంటి ఫ్యాక్టరీల్లో లేదా ప్రాజెక్టుల్లో ఎక్కడైనా మీరు అనౌన్స్ చేసిన ప్రకారం ఉద్యోగాలు ఇచ్చారా? ఇస్తే లెక్కలు చెప్పండి అని చెప్పి అడుగుతా ఉన్నారు. గవర్నమెంట్ జన్కో ఆధ్వర్యంలో సీలేర్ లో ప్రాజెక్ట్ ఉంది, 1000 మెగావాట్లు రాత్రి మొగుళ్ళు తయారవుతుంది. అది ఐడల్ పంపుడు ప్రాజెక్ట్ కాదు, సీలేర్ మీద ఉన్న ప్రాజెక్టు గవర్నమెంట్ది. అక్కడే 250 మంది ఉన్నారు. 1000 మెగావాట్లు తయారయ్యే ఫ్యాక్టరీ విద్యుత్ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న 250 మంది, అందులో గిరిజనులు 20 మంది. మరి మిగతా వాళ్ళంతా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం మనం వ్యతిరేకించడం లేదు. కానీ ఇక్కడ గిరిజనులకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? 250 మందికి 1000 మెగావాట్లో ప్రభుత్వం దగ్గరే ప్రభుత్వ ప్రాజెక్టులోనే ఉద్యోగాలు ఇస్తాయి, ప్రైవేట్ వాళ్ళు ఇస్తారా? రేపు 10 ఉద్యోగాలు 200 కూడా ఇవ్వరు. 100, 150తో రాత్రి మగళ్ళు ఇప్పటికే జీవో తెచ్చారు. 8 గంటల పని విధానం ఎత్తేసి 13 గంటలు, 15 గంటలు, 16 గంటలు మా ఇష్టానుసారం వాళ్ళ శ్రమని రక్త మాంసాలు పిండి దోపిడీ చేస్తామని ఈరోజు జీవో తెచ్చింది ప్రభుత్వం. అప్పుడు 250 మందులు బదులు 100 మందే సరిపోతారు. అంటే 1,50,000 మందిని ఇళ్ళు వాకిళ్ళు ఖాళీ చేసి, ఊళ్ళకు ఊళ్ళు ధ్వంసం చేసి, చెట్లు పుట్టలు ధ్వంసం చేసి మీరు ఇచ్చే 100-200 ఉద్యోగుల కోసం అభివృద్ధి చేస్తామని చెబుతారా? ఎవరిని నమ్మించడానికి, ఎవరి చెవులో పూలు పెడతారని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ రకంగా ప్రజలు ఏమీ తెలియకపోవడం కాదు, వాళ్ళు చెవులో పూలు పెట్టుకోలేదు, వాళ్ళు తిరుగుబాటు చేసి పాట నేర్పిస్తారని చెప్పి చెప్తారు. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వేల మంది ప్రజలు గ్రామానికి తరలి వచ్చారు. వాళ్ళందరూ వాళ్ళు కాలినడకన వాళ్ళ బండ్ల మీద ఇక్కడ తరలి వచ్చారు. ఏ శ్రమను లెక్క చేయకుండా తాడో పేడో తేల్చుకుంటామని చెప్పి పట్టుదలతో మహిళలు, పురుషులు, యూత్ ఇక్కడ తరలి వచ్చారు. నేను అడుగుతున్నాను, ఇక్కడ ఎవరైనా సరే ఒక్కరుంటే ఐడల్ ప్రాజెక్టు పెట్టాలి అనే వాళ్ళు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు ఉన్నారని చేతులు ఎత్తండి అని చెప్పి అడుగుతున్నాను. ఒక్కళ్ళైనా సరే చేతులు ఎత్తండి. ఎవరు లేరు. వద్దనే వాళ్ళు చేతులు ఎత్తండి. అది ప్రజా గర్జన, అది అరణ్య గర్జన, అదే అరణ్య ఘోష. దీన్ని ప్రభుత్వం వినాలి. ఇక్కడ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వచ్చి ఉంటారు, పోలీసు అధికారులు కూడా ఉన్నారు.
వారు ప్రభుత్వానికి చెప్పాలి ఇక్కడ ఏం జరుగుతున్నదో, ప్రజల యొక్క ఘోష ఏమిటో, వాళ్ళ గర్జన ఏమిటో, వాళ్ళ యొక్క ఆత్మ ఏమిటో చెప్పాలి. ఇక్కడికి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడికి వచ్చి మామిడి పనులు ఒకసారి పంపించాడు ఒక గ్రామ ప్రజలకి, పెద్ద పబ్లిసిటీ అన్ని పేపర్లలో. చెప్పులు పంపించాడు ఒక ఊరికి, పాపం మన వాళ్ళకి చెప్పులు లేవని చెప్పని. అడవి తల్లి బాటని ఇక్కడే దారిలో వచ్చేటప్పుడు చూశాను ఒక రోడ్డు, అక్కడ ఇక్కడ రోడ్డు వేశారు. అది కూడా సరి కాలేదంట. అడవి తల్లి బాట కాదది, అదానీ బాట. అదానీ బాట కోసం అడవి తల్లి బాటని తప్పుడు పేరు పెట్టి మనల్ని మోసగించడానికి ఇక్కడికి పూలు, చెట్లు, పళ్ళు, చెప్పులు తెచ్చి చేతిలో పెట్టి 50,000 ఎకరాలను అదానీకో, షిరిడి సాయి కంపెనీకో ధారాదత్తం చేయడానికే మన చేతిలో పూలు పెట్టింది ప్రభుత్వం. మనకిక్కడ ఆఫ్రికా ఖండంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, మనల్ని కూడా పరిపాలించారు 4 సంవత్సరాలు. మనకన్నా ముందు ఆఫ్రికా ఖండానికి వెళ్ళారు. ఇట్లాగే మన గిరిజన ప్రాంతాలు అవన్నీ కూడా అడవి ప్రాంతం. వాళ్ళు షిప్పుల్లో వెళ్ళి బ్రిటిష్ వాళ్ళు తెల్లగా ఉంటారు, దొరలు మెరిసిపోతుంటారు. వాళ్ళ నెత్తి మీద టోపీ ఉంది, ఆ టోపీకి ఒక ఈక ఉంటుంది, టోకనగా ఉంటుంది. ఆ ఆఫ్రికా అడవుల్లో పోయి జనాలకి టోపీలు పెట్టి వాళ్ళ నెత్తి మీద ఆ టోపీలు పెట్టుకొని డాన్స్ చేస్తుంటే, మన వాళ్ళు నృత్యాలు చేస్తుంటే ఆఫ్రికా ఖండంలో వజ్రాలు, బంగారం మొత్తం దోపిడీ చేసుకుని వెళ్ళిపోయారు. ప్రజలకు వాటి విలువ తెలియదు, బంగారం విలువ తెలియదు, వజ్రాల విలువ తెలియదు. అవన్నీ మెళ్ళ వేస్తున్న రాళ్ళలాగానే ఊరేగుతుంటారు ప్రజలు. ప్రతి ఒక్కళ్ళు మహిళలు మెళ్ళ ఉంటాయి అవి. వాటన్నిటిని దోచుకుపోయి మొత్తం యూరోపు, బ్రిటన్ అంతా కూడా బలం పెంచుకొని మనలాంటి దేశాలను ఆక్కుపోయి దురాక్రమణ చేశారు. ఆ బలంతోనే దురాక్రమణ చేశారు. ఇప్పుడు అలాగే వస్తున్నారు ఈ అదానీలు, ఈ నవయుగ కంపెనీలు, ఈ షిరిడి సాయి కంపెనీలు. వీళ్ళంతా కూడా లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర తీసుకొని బ్యాంకులు టోకరా పెట్టి టోపీలు పెట్టి ఎగ్గొట్టి మనల్ని ఇక్కడ ముంచడానికి వస్తా ఉన్నారు. అలాంటి వాళ్ళు దేశాన్ని అభివృద్ధి చేస్తారా? అలాంటి వాళ్ళు కరెంట్ తయారు చేసి ప్రజలకు ఇస్తారా? వాళ్ళు అభివృద్ధి చేసేది. ఇది జరగనటువంటి పని ఎక్కడ జరగలేదు. ఆ రకంగా వాళ్ళు ఇక్కడ లాభాలు పిండుకోవడానికి, మన రక్త మాంసాలు పిండుకోవడానికి వస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు సైతం ఇక్కడ గిరిజనులు లేవకుండా చేయలేకపోయారు. మీ వల్ల కాదు, ఈ ప్రభుత్వం తరం కాదు ఇక్కడ ప్రజలు లేచేయటం చెప్పి అడుగుతాం. అందుకని మీరు ఢిల్లీ నుంచి హుకుములు వస్తాయి, మోడీని కలుస్తూ ఉంటారు. ఆరోగ్యం ఒకసారి పోయి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, ఆయన ఒక ప్రాజెక్ట్ ఇచ్చి పంపిస్తాడు. వీళ్ళు చాలా గొప్పలను బుధం తట్టగానే అక్కడి నుంచి ఉప్పి తప్పిపోయి ఇంత లాభం వచ్చేస్తారు. రావడంతో జీవో ఇచ్చారు. అమరావతిలో కేబినెట్ సమావేశం జరిగిందంటే ఏదో ఒక రైతుకు ఒక ప్రాంతంలో మరణ శాసనం రాసినట్టే ఒక కేబినెట్ సమావేశం, ప్రతి కేబినెట్ సమావేశం ప్రజలకు ఒక మరణ శాసనం రాస్తుంటది. పలానా చోట ఎంత భూమి తీసుకుంటాం, పలానా చోట ఎంత భూమి పలానా కంపెనీకి ఇస్తాము, పలానా చోట ప్రాజెక్టు పెట్టబోతున్నాం. మొన్ననే అసెంబ్లీలో ప్రకటించాడు మంత్రి, ఈ ఏడాదిలో 6,600 ఎకరాలు తీసుకున్నాం, ఎక్కడ పరిశ్రమలు పెట్టలేదు, ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వలేదని కొండ బద్దలు కొట్టాడు అసెంబ్లీలో చెప్పాడు. ఇది వాళ్ళ అభివృద్ధి. విశాఖపట్నం నడిబిడ్డలో 300 ఎకరానికి ఇస్తే డేటా సెంటర్ పెడతామని దాన్ని కాంపౌండ్ వేసి, నాది భూమి అని కాంపౌండ్ వేసి ఆవుపై చేస్తున్నాడు. ఇంతవరకు కనీసం పునాది తవ్వలేదు. రిలయన్స్ ఫ్యాక్టరీ కృష్ణాపట్నం, నెల్లూరు జిల్లా కృష్ణాపట్నంలో 20 ఏళ్ల క్రితం 2,500 ఎకరాలు ఇచ్చారు ఇలాగే కరెంట్ తయారు చేయడానికి. దాని మొత్తం ఆయన ఆధీనంలో ఉంది. అక్కడ పంట పొలాలను చెడగొట్టేశారు. ఈ 20 ఏళ్లలో అక్కడ కానీ పంట పండించి ఉంటే 500 కోట్ల రూపాయల వ్యవసాయ సంపద తయారై ఉండేది. 2 పంటలు పండే ప్రాంతం అది, డెల్టాలో ఉన్నది. ఈ రోజు కూడా అక్కడ విద్యుత్ ప్రాజెక్ట్ పెట్టలేదు. రిలయన్స్ చిన్నవాళ్ళు కాదు, లక్షల కోట్లు మూలుగుతున్నాయి వాళ్ళ దగ్గర డబ్బు. అయినా ఎందుకు పెట్టడం లేదు? నా గిట్టుబాటు కాదని పక్కన పడేస్తారు. వాళ్ళు వస్తున్నది కరెంట్ చేయడానికి, అభివృద్ధి చేయడానికి కాదు. ఈ పచ్చన నేలలో వ్యాపారాలు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సంపద పట్టుకోవడానికి వస్తున్నారు. అందుకే హైవేలు కూడా వస్తా ఉన్నారు. మనకి ఇక్కడ రోడ్లు ఏమంటే ఏటల్లా ఈ ప్రాంతంలోనే 70 రోడ్లు పెండింగ్ లో ఉన్నాయి, 30 ఈ బ్రిడ్జీలు పెండింగ్ లో ఉన్నాయి. 50 లక్షలు, కోటి, 2 కోట్లు, మహాకి 5 కోట్లతో తయారైనటువంటి రోడ్లు, బ్రిడ్జీలు, వాటికి శాంక్షన్ లేదు, వాటిని అభివృద్ధి చేయడం లేదు. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారికి, అలాగే వేదిక మీద ఉన్న మన స్థానిక ఎంపీటీసీలు, సర్పంచ్లు, వేదిక ఉన్న పెద్దలందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా, ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుండి చిన్నపిల్లలు సైతం లెక్క చేయకుండా గర్భిణీ స్త్రీలున్నా లేదా చిన్నపిల్లల తల్లులున్నా ముసలోళ్ళున్నా వాటన్నిటినీ వయసును కూడా లెక్క చేయకుండా ఈరోజు తమ ఆదివాసీ భూభాగాన్ని రక్షించుకుందామని తరలి వచ్చిన నా తోటి గిరిజన సోదరులందరికీ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీ అందరికీ ఒకటి ఈ సభ సందర్భంగా మేము ప్రామిస్ చేస్తున్నాం. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమానికి ఇక్కడ తరలి వచ్చిన వేలాది మంది ఒక గొంతుని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న ఏళ్ల గొంతుకి లక్షలాది గొంతుల్ని తోడు చేసి ఎర్ర జెండాకు చెప్పి చేస్తున్నాం. అందుకే సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సీలేరు నుండి మొదలుకొని మధ్య వలస వరకు 7 రోజుల పాటు 400 కిలోమీటర్ ప్రయాణం చేస్తూ ఆదివాసీ గ్రామాల్లో వెళ్ళడం జరిగింది. ఆదివాసీ గ్రామాల్లో వెళ్ళి ఈరోజు మధ్య వలస ప్రాంతంలో ఆదివాసీలు నిర్వహిస్తున్న ప్రజా పోరాటానికి తెలపాలి. వాళ్ళు ఒంటరులు కాదు. అక్కడున్న కొండగరలు, అక్కడున్న బాధితాలు, అక్కడున్న పీడితులు, అక్కడున్న వాల్మీకులు, అక్కడున్న కమ్మర్లు, కుమ్మర్లు, కొట్యాలు అందరు మన సోదరులే, మన కుటుంబ సభ్యులే. వాళ్ళని జలాశయాన్ని చేయాలని ఈ రోజు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తున్నాడు. దాన్ని అడ్డుకోవాలని చెప్పి అందరికీ పిలిపివ్వడం జరిగింది. వేదిక ముందున్నటువంటి ప్రజానికానికి మీకు వేలది నమస్కారాలు. మిత్రులారా, మన నాయకులు చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు మన ప్రాంతం మీద దాడి జరుగుతుంది, మన రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది, మనకి రక్షణ కరువు అవుతుంది. కాబట్టి ఈరోజు దానికి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలపైన ఉంది. ఈరోజు ఇంతకంటే ముందు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికల్లో మనం వార్డు మెంబర్ నుండి పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీలో ఇది ఎంతవరకు న్యాయం? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నారు మీరు? మీ ప్రజల చేత మీరు ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు మీరు. మీ ప్రజలకి కష్టం మీరే తెచ్చారు. ఇప్పుడు మేము సమాధానం అడుగుతున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నారు? బయటికి రావాలి, నాకు సమాధానం ఇవ్వాలి. ఇప్పుడు సమావేశం జరుగుతుంది, ఇన్ని రోజులు అవుతుంది. మా ప్రస్తావన ఎవరు, ఏ నాయకులు, మా ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళలేదు. ఊరు బాగా అనుకుని ఇప్పుడు మాకు ధర్నానికి రావాలని వాళ్ళు మాకు పిలవడానికి వస్తున్నారు. మేము వాళ్ళ వెనకాల వెళ్ళి మేము ధర్నానికి తిరగాలా? వాళ్ళు వెళ్ళి అసెంబ్లీలో చెప్పాలి కదా, మా ప్రజలకి ఇంటి కష్టం వచ్చింది, మా ప్రజలకి మా అండ ఉంది, మీ ప్రాజెక్ట్ ఆపాలని మన తరఫున మాట్లాడాలా వద్దా? అనేటప్పుడు మనం ఎంపీ ఎమ్మెల్యేలుగా వాళ్ళు ఉండాలా వద్దా చెప్పండి. వాళ్ళకి అర్హత ఉందా? వాళ్ళకి అర్హత లేదు కాబట్టి వాళ్ళు కూర్చి దిగిపోవాలి అంతే. అందరూ నిలబడాలని చెప్పేసి కోరుతున్నాం. పూర్తి ఆదివాసుల ఐక్యత చేయాలి. మీకోసం నాటి సాధ్యం దెబ్బతినైనా, మీకోసం సవాళ్ళకైనా సిద్ధంగా ఉన్నాం. మీకోసం పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఆ రకంగా మీరందరూ రావాలా. మీరు కలిసి వస్తే మేము ఎలాగైనా వాళ్ళ కోసం తాట తీసే వరకు పని చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. నా ప్రత్యేక ధన్యవాదాలు. ఒకటే ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కట్టవద్దు, మళ్ళీ జల సమాధి చేయవద్దు అనే మా కాన్సెప్ట్. తర్వాత మరొకటి ఏంటంటే, ఒక పక్క చట్టం ఏం చెప్తుందంటే, గిరిజన ప్రాంతం 5వ షెడ్యూల్లో ఒక మట్టి కూడా తీయడానికి లేదండి. ఈరోజు గిరిజన ప్రాంతంలో ఒక పక్క చట్టం చెప్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే, గిరిజన ప్రాంతంలో తీసుకొచ్చి అదాని కంపెనీకి, నయోగ కంపెనీకి అప్పచెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు మా అరకులేని మండల సర్వసభ సమావేశంలో మా సర్పంచ్ కొంతమంది 10 మంది అడిగారు, అయ్యా ఫారెస్ట్ గారు, అయ్యా రేంజర్ గారు, మా కొండలు ఎందుకు నయోగ కంపెనీకి
మీరు దారాదత్తం చేస్తున్నారని అడిగితే ఆ ఫారెస్ట్ అధికారులు ఏమంటున్నారంటే మీకు హక్కు లేదు, మీకు ఈ కొండలో మీకు నిరాశ్రత లేదు అని అంటున్నారు. అయ్యా మేము ఒకటే అంటున్నాము, మా గిరిజన ప్రాంతంలో వంద కాదు గవర్నమెంట్ వేరే పడక ముందు నుంచి మేము తరచుగా మాకు ఎందుకు హక్కులేదని అడుగుతున్నాను. నా పేరు పాడి రమేష్, నేను బస్కి సర్పంచ్ గారిని. నేను చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి కూడా మరి ఇలాంటి ఉద్యమం ఎక్కడ కూడా చూడలేదు. మా ప్రాంత వాసులు ఈరోజు రాత్రి నిద్రపోకుండా ఒక కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు పిల్లలతో సహా కూడా ఒక బండి ఎక్కకుండా వాళ్ళందరూ కూడా బస్కి ఉదయం 8 గంటలకు బయలుదేరి 16 కిలోమీటర్లు ఇక్కడ ప్రయాణం చేసి రావడం జరిగింది. ఈ ప్రయాణం చేసుకుని వచ్చిన దారిలో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, వాళ్ళందరూ కూడా ఏమని చెప్తున్నారంటే మా యొక్క బాధ వినండి, మా యొక్క ఆవేదన వ్యక్తపరుస్తున్నాం, మా ఆవేదన చూడండి. గిరిజన ప్రాంతంలో మంచి పంట పొలాలు ఉన్నాయి, కాఫీ తోటలు ఉన్నాయి. మాకున్నటువంటి మరి పంట పొలాలు, కాఫీ తోటలు, మా జిరాయితీ భూములు, మా పోడు ఏది కూడా నష్టపోకూడదు. ఆ సంపదన మా వారసత్వంగా వచ్చిందని చెప్పి మరి సంపదన వచ్చిందని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నారు. మా వారసత్వ సంపదన అటవీ హక్కు చట్టం ప్రకారంగా మాకు సర్వ హక్కులు మనకున్నప్పుడు మరి మీరు ఏ విధంగా మాకు అన్ని హక్కులు ఉన్నప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ఈ యొక్క భూములు తీసుకుంటుందో మాకు ప్రభుత్వం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మేము ప్రశ్నిస్తున్న ప్రతిసారి కూడా పెద్దల సోదరులందరూ కూడా చెప్పారు, పెద్దల నాయకులు చెప్పారు, మాకన్నా మరి వాళ్ళు మరి అనుభవజ్ఞులు. ఈరోజు గిరిజన ప్రాంతంలో పీసా యాక్ట్ ఉంది, గిరిజన ప్రాంతంలో 1/70 యాక్ట్ ఉంది, గిరిజన ప్రాంతంలో అడవి హక్కుల చట్టం ఉంది. గిరిజన ప్రాంతం నాయకులందరూ కూడా ఎక్కడ ఏసుకుంటూ పడవలని చెప్పి జరుగుతూ ఉన్నాం. అవునే కాదా? మీరందరూ కూడా మేము నాయకులు ఇక్కడ ఉన్నటువంటి అడవులు, భూములు, కొండలు ఎవరు మొత్తం నాశనం అయిపోతుంటే మీ నాయకులందరూ ఎక్కడ చూస్తున్నామని చెప్పి జరుగుతూ ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ దేశంలో ఉన్నటువంటి అందడానికి అనుకూలంగా ఉంటారు, చట్టపరంగా పనిచేస్తారు. అలాంటప్పుడు ఈ ఆదివాసీ ప్రాంతం, కృష్ణగిరి ప్రాంతంలో చాలా రకాల చట్టాలు ఉన్నాయి. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడ భోజనం కడతాం, దాములు కడతాం అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఒకరు చూస్తూ ఉంటారు. మీ అందరూ కూడా వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ నుంచి వచ్చిన అక్క చెల్లెలు అమ్మాయిలకి అందరికీ నమస్కారం. నా పేరు వంతాల కృష్ణ. సో మనం ఇక్కడ ఎందుకు వచ్చామంటే మీకు అందరికీ తెలిసిందే, మనం పోరాటానికి వచ్చాము, కలిసి పోరాటం చేయడము, మన పోరాటాన్ని విజయవంతంగా చేసుకున్నాము. ఇదే కాదు, ఇదే మొత్తం మనం వచ్చింది ఒకసారి మనకు భూమం అంటే మనకు బాధ్యత వేసి అలా చేస్తూ బాధ్యతగా అది మొత్తం కమర్స్ చేసిన తర్వాత ఇంకా మనకు ఈ ఐదో పవర్ దీనికి కమర్స్ చేయడమే తీసుకొస్తారు. అసలు మా అల్లూరు జిల్లాలో మనకు మా గిరిజనులకి ఎందుకు నష్టం చేయాలనుకున్నారు ప్రభుత్వం? మన రాష్ట్ర నేత శ్రీనివాసరావు గారు మనకి ఎంతో ఉత్తేజంగా మాట్లాడారు. అలాగే ఈ అరణ్య గర్జన జాత రథసారథులు అప్పనర్స్ గారు, త్రినాథ్ గారు, బాలదేవ్ గారు అలాంటి వారితో కలిసి నేను కూడా 3 రోజుల పాటు పాల్గొన్నందుకు నేను గర్వపడుతున్నాను. అలాగే మనం విజయం సాధిస్తాం. ఎందుకంటే ఇంత వానలో అయినా సరే కదలకుండా ఉన్నామంటే ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి, లేకపోతే కబడ్డాం. నవోదయ కంపెనీకి లోకల్ చెల్లాయి, మోడీకి లోకల్ చెల్లాయి, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమికి లోకల్ చెల్లాయి. ఈ రోజు మోడీ గారు అలాగే మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం అమ్మేశాడు. రైల్వే, ఇన్సూరెన్స్, ఎయిర్ ఇండియా, బ్యాంకులు, విమానయానం ఒక్కటి ఉంచలేదు. ఇప్పుడు ఉన్నవన్నీ అడవుల్లో, కొండలు, పర్వతాలు, గనులు ఇవన్నీ. అందుకే మన వాళ్ళు పాట పాడమంటున్నారు. మనం పాటలు పాడాలి, ఈ ప్రభుత్వానికి నిలబడాలి. ఎనిమిగిలినదిరాం అందాల మా అడవిలో గుణపాలు దిగినాజిర గుండె పగిలిపోజెరాం, గుణపాలు దిగినాజిర గుండె పగిలిపోజెరాం. దింసాడుగులకు జరగట్టినారు, ఇటుకల పొన్నమిని చెడగొట్టినారు. ఎనిమిగిలినదిరాం అందాల మా అడవిలో గుణపాలు దిగినాజిర గుండె పగిలిపోజెరాం, గుణపాలు దిగినాజిర గుండె పగిలిపోజెరాం. సూర్యమన్నారు, కాటేరి అన్నారు,
अंकुर కొన్నాళ్ళు गोटे ఒడ్డులో आमु गिरिजन प्रांत गिरिपुत्रु गिरिजन प्रांत प्रोजेक्ट बंदले ये गिरिजन प्रांत आम खोजबार सेटर ये उद्यम प्रति गिरिजन प्रति आदिवासी उद्यम नడిపించుకోవడానికి ఈ రోజు ఇంతమంది నాయకులు సభలో నడుము బిగించుకొని ముందుకు